జుగ్గిజోపిడి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ కె బాబు సింగ్ డంపింగ్ యార్డ్ జేఏసీ ఆధ్వర్యంలో హెచ్ఎండబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ వి అశోక్ ని కలిసి వినతి పత్రం అందించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంతాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోడ్ ఆర్డర్ ప్రకారం ఉచిత నీరు, ఉచిత నీటి కనెక్షన్లు, ఉచిత వైద్యం, కనీస మౌలిక వసతులు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రామ్కీ సంస్థ అందించాలని, లేకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సిటీ నలుమూలల నుండి దాదాపు 8,000 టన్నుల చెత్తను తెచ్చి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో వేయడం ద్వారా డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంతాలైన జవహర్ నగర్, కీసర, దమ్మాయిగూడ, నాగారం మరియు సాకేత్ ప్రాంతాలు నీటి కాలుష్యం మరియు వాతావరణ కాలుష్యంలో దాదాపు 18 లక్షల మంది సామాన్య ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయంపై 2017 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఈ ప్రాంతాలకు ఉచిత నీటిని మరియు ఉచిత వైద్యం కల్పించాలని ఎన్జిటి కోర్టు ఆర్డర్ను జారీ చేయడం జరిగింది. కానీ అప్పటి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ డంపింగ్ యార్డుపై ఎటువంటి చర్య తీసుకోకుండా ప్రజలకు అనేక ఇబ్బందులకు గురిచేసింది. అప్పుడు వాటర్ బిల్లులను అధిక మొత్తంలో వసూలు చేయటం కాకుండా ఒక్కొక్క ఇంటికి 5,000 నుండి 10,000 వాటర్ బిల్ కనెక్షన్ వసూలు చేశారని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో 2023 నుంచి వాటర్ కనెక్షన్ ఇచ్చి బిల్లులు మాత్రం 2021 నుండి వాటర్ బిల్లులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఈరోజు జుగ్గిజోపిడి ఆధ్వర్యంలో హెచ్ఎండబ్ల్యూఎస్వి అశోక్ జనరల్ మేనేజర్ ని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ బాధితులను మోసం చేయటమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అదే ధోరణి కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో జుగ్గిజోపిడి పార్లమెంటు ఇన్ఛార్జ్ కె బాబు సింగ్, కన్వీనర్ తాళ్లపల్లి లింగం, కో కన్వీనర్ రంగుల శంకర్ నేత, మేడ్చల్ కో కన్వీనర్ ముత్యం సుజాత, జేఏసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ శివకేశవ్, జేఎంసీ సెక్రటరీ శ్రవణ్, శివ, రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈటల గారి నాయకత్వం. నమస్కారం. ఈరోజు మేడ్చల్ పార్లమెంట్ జుగ్గిజోపిడి ఇన్ఛార్జ్ అయినటువంటి బాబు సింగ్ అన్న ఆధ్వర్యంలో మరియు మా జుగ్గిజోపిడి కార్యకర్తల ఆధ్వర్యంలో జవహర్ నగర్, దమ్మాయిగూడ, కీసర, నాగారం, సాకెట్ ఇవన్నీ మేము డంపింగ్ యార్డ్ బాధితులం. మాకు ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2017 ప్రకారం మాకు ఫ్రీ వాటర్ కనెక్షన్ ఇవ్వాలి, ఫ్రీ వాటర్ ఇవ్వాలి, అక్కడ ఫ్రీ హెల్త్ క్యాంపులు చేయాలి. చాలా రకాలైన హెల్త్ సంబంధించిన ఇష్యూలు వస్తున్నాయి. అక్కడ వాటర్ తాగడానికి ఒక 3 కిలోమీటర్ల వరకు వాటర్ కూడా మొత్తం కష్టమైపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు మాకు ఫ్రీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం మాకు ఫ్రీ వాటర్ ఇవ్వాలి. కానీ ఇక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు దాదాపు ఒక్కొక్క ఇంటికి కనెక్షన్ ఇవ్వడానికి 5 నుంచి 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఒక్కొక్క బిల్లు నెలకు 250 రూపాయలు ఇస్తారు. సరే, 250 రూపాయలు అంటే మేము కడతాం. అది కాకుండా ఒక సంవత్సరం మా కనెక్షన్ ఇచ్చి సంవత్సరం కాలేదు, కానీ దాదాపు ఒక్కొక్క ఇంటికి 5,000, 6,000, 10,000 రూపాయల బిల్లులు వేసిర్రు. ఇది చాలా బాధాకరం. ఒక్కొక్క ఇంటికి దాదాపు 5 నుంచి 10,000 రూపాయలు బిల్లు వేసారు. మేము ఒకటే అడుగుతున్నాం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రీ వాటర్ కనెక్షన్ అని చెప్పేసి అధిక వసూలు చేసింది. అదే కాకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని కూడా ముక్కుపిండి వసూలు చేస్తుంది. ఎక్కడ మాకు ఫ్రీ వాటర్ రాలేవు. మేము డంపింగ్ యార్డ్ బాధితులము. జవహర్ నగర్, దమ్మాయిగూడ, కీసర, నాగారం, సాకెట్ దాదాపు ఇక్కడ అంతా వాటర్ పొల్యూషన్ అయిపోయింది. ఫ్రీ వాటర్ ఇవ్వాల్సిన ప్రభుత్వం మా దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తుంది. అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇదే డంపింగ్ యార్డ్ కోసం పార్లమెంట్లో మాట్లాడాడు. నేను కూడా కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చి డంపింగ్ యార్డ్ తీసేస్తా అన్నాడు. అయ్యా, ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే మల్కాజ్గిరి మీరు పోటీ చేసి ఇలా సీఎం అయ్యారు, మరి ఏం న్యాయం చేసిరు మీరు? మా జవహర్, మేడ్చల్, దమ్మాయిగూడ, కీసర, నాగారం లాంటి ప్రజలము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక వాటర్ పొల్యూషన్ అయ్యి, ఎయిర్ పొల్యూషన్ అయ్యి ఎంతో బాధపడుతున్నాం. మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఏదో చేస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా సీఎం అయినాక కూడా మా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ బాధితులను గాలికి వదిలేసిరు. మీరు మాటలు చెప్పడం కాదు, మాకు పనిచేసి పెట్టాలి. ఏదైతే ఫ్రీ వాటర్ కనెక్షన్ అన్నారో, ఫ్రీ వాటర్ అన్నారో, ఫ్రీ హెల్త్ అన్నారో అవి మనం తప్పకుండా మాకు తొందరగా వచ్చేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం మేము ఈటల ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఈటల ఆయన కూడా దీనిపైన స్పందించి ఈటల ఆయన గెలుపుతోని ఈ డంపింగ్ యార్డ్ బాధలకు న్యాయం జరుగుతామని మేము తెలియస్తున్నాం. ఎందుకంటే ఇదే బీజేపీ పార్టీ కోంపల్లి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే మాకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే మేము డంపింగ్ యార్డ్ బాధితులమంతా ఏకమై డంపింగ్ యార్డ్ సంబంధించి రావాల్సిన ఏవైతే వస్తున్నాయో అవన్నీ మేము పోరాడి తెచ్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.
జై బీజేపీ, జై బీజేపీ, ఈటల నాయకత్వం. అధిక బిల్లులు వసూలు చేస్తారని చెప్పేసి మన HMDWS సైనిక్పురి అశోక్ సార్ని మా జిఎం వాటర్ డిపార్ట్మెంట్ జిఎం అశోక్ సార్ని కలవడం జరిగింది. ఆయనకు జుగ్గి జోపు నుంచి మన బాబు సింగ్ అన్న ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే అధిక బిల్లులు వస్తున్నాయో అవి తగ్గించాలని చెప్పేసి, మా జవహర్ ఫ్రీ వాటర్ కనెక్షన్ అని చెప్పేసి, అదే కాకుండా మాకు 2021 నుంచి కనెక్షన్ ఇచ్చినట్టు మున్సిపాలిటీ ఇచ్చినట్ట. ఇది చాలా తప్పు. మాకు కనెక్షన్ ఇచ్చి సంవత్సరం 16 నెలలు అవుతుంది. ఆ లెక్కన చూసుకుంటే మనిషికి ఎంత అవుతుంది, ఒక 2,500-3,000 అవుతుంది. కానీ 2021 నుంచి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు 2021 నుంచి మేము బిల్లులు కట్టాలని చెప్పేసి తప్పుడు ప్రచారం ఇచ్చారు మున్సిపాలిటీలు. దానివల్ల కూడా మాకు అధిక బిల్లులు వస్తున్నాయని చెప్పేసి అశోక్ సార్ తెలియజేసింది. కాబట్టి మున్సిపాలిటీ దీని బాధ్యత వహించి ఎప్పుడైతే వాటర్ కనెక్షన్ వచ్చినాయో అప్పటి నుంచి బిల్లులు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా తొందరలోనే మాకు ఫ్రీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి, లేని పక్షాన ఎలక్షన్ తర్వాత పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నుంచి దీనిపై ఉద్దేశిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. జై బీజేపీ, ఈటల నాయకత్వం.